బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ ఎంత అని అన్నాడట. ఎల్లో మీడియా విషపు రాతల్ని కూతల్ని చూస్తే ఎవరికైనా సరే ఈ సామెతే గుర్తుకు రాక మానదు. ప్రజల్ని తప్పుదో పట్టించడం అనే ఏకైక అజెండాగా చంద్రబాబు తాలూకా పచ్చ మీడియా నిత్యం విషం చల్లుతూనే ఉంది. ఓ అబద్ధాన్ని పదే పదే చెబుతూ గోబెల్స్ ప్రచారాన్ని తలదన్నేలా వారు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తరువాత వివిధ రంగాల్లో పలు సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అత్యధిక జనాభాకు మేలు చేసేలా విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత రంగాల్లో ప్రారంభమైన స్కీంలు ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందిస్తున్నాయి. తన కంప్యూటర్పై గల ఒక బటన్ నొక్కడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాలను అమలు చేయడం మనందరికీ తెలిసిందే. ఆ తరువాత ఆయా పథకాల తాలూకా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు డిపాజిట్ అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న ఈ పథకాలు, పారదర్శక విధానాలు ప్రజలకు చేకూరుతున్న లబ్ధి ఎల్లో మీడియాకు మింగుడు పడటం లేదు. జగన్ నొక్కేది బతుకునే, వచ్చేదానికంటే పోయేదే అధికమంటూ ఆంధ్రజ్యోతి ఒక విషపూరిత కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు, 3 ఏళ్లలో ఉద్యోగాలు రాలేదని, పరిశ్రమలు రాలేదంటూ ఇలా ఇష్టానుసారం రాసుకుంటూ పోతున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడటం కోసం ఎంతకైనా దిగజారుతాం, మాకేమి సిగ్గా ఎగ్గా అన్నట్టుగా అబద్ధాల మీద అబద్ధాలు అచ్చేసి వదిలేశారు. ఎల్లో మీడియా చేస్తున్న ఈ వికృత, విషపూరిత జర్నలిజం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మనోడు అధికారంలో లేకపోతే ఎంతకైనా తెగిస్తారా? పెన్నులో ఇంకుకు బదులుగా విషం నింపి రాయడం ఎంత మేరకు సబబు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అర్జెంటుగా చంద్రబాబును అధికారంలోకి తేవడానికి ఇన్నిన్ని అబద్ధాలు చెప్పడమే మార్గమా అని విస్తుపోతున్నారు. చంద్రబాబు కోటరీ ఎల్లో మీడియా ఎజెండా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సూచనల ప్రకారం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏర్పాటుకు పునాదులు పడటం అందరికీ తెలిసిందే. అయితే ఆ విషయాన్ని ఎల్లో మీడియా ఎక్కడా ప్రస్తావించదు. అంతా మా బాబు ఘనతే అని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. హైటెక్ సిటీ ఎదుగుదలకు వైఎస్ఆర్ హయాంలో జరిగిన కృషిని పక్కన పెట్టేశారు. అది మనోడు చంద్రబాబు పవర్. ఇక ఎల్లో మీడియా మాయ మాటల ఎజెండా సెట్టింగుకు సంబంధించి మరో ఉదాహరణ చూద్దాం. అప్పట్లో ఐన్స్టీన్, ఆ తరువాత మా చంద్రబాబు అన్నట్టుగా బిల్డప్లు ఇవ్వడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు ఎవ్వరూ సాటిరారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీటి కోసం వైఎస్ఆర్ ఎంత కష్టపడింది, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నది ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు కోటరీ ఎల్లో మీడియాకు ఈ పచ్చి నిజాలు పట్టవు. రియాలిటీని పక్కన పెట్టి మా విజనరీ చంద్రబాబు కారణంగానే అవి డెవలప్ అయ్యాయంటూ బిల్డప్లిస్తుంటారు. ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా బాబు ఖాతాలో వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీల ద్వారా ఒక సగటు సామాన్య కుటుంబాన్నించి ప్రభుత్వం వసూలు చేసేది సంవత్సరానికి మహా అంటే 6-7 వేల రూపాయలు ఉంటుంది. కానీ అదే సగటు సామాన్య కుటుంబానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న లబ్ధి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది ఎల్లో మీడియాకు కనపడదు. జగన్ ఇస్తున్నది తక్కువ, తీసుకుంటున్నది ఎక్కువ అని విష ప్రచారం చేస్తోంది. ఇక పరిశ్రమల సంగతి చూద్దాం. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తరువాత ఈ 3 ఏళ్లలో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. మొన్నటికి మొన్న అచ్యుతాపురం, తిరుపతిలలో పలు పరిశ్రమల్ని ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం మనం చూశాం. వాటిలో స్థానికులకే ఉద్యోగాలు వస్తున్నాయి. అయినా ఇది చంద్రబాబు కోటరీ ఎల్లో మీడియాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఎప్పుడో చంద్రబాబు హయాంలో జరిగిన సంప్రదింపులను చూపుతూ ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమవుతున్న పరిశ్రమలకు చంద్రబాబే కారణమన్నట్టుగా రాసుకుపోతున్నారు. బాబు హయాంలో కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగితే అంత మాత్రాన పరిశ్రమలు మొదలవుతాయా? అలా మొదలయ్యేలాగా ఉంటే చంద్రబాబు హయాంలోనే ఎందుకు మొదలు కాలేదు? ఇలాంటి ప్రశ్నలు మాత్రం ఎల్లో మీడియాకు పట్టడం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదు కదా. మనోడు అధికారంలో లేకపోతే మనకు వాస్తవాలు కనిపించవు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్లో మీడియా జుగుప్సాకరమైన విధానం. ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనే నీచాతి నీచమైన విధానంతో చెలరేగుతున్న పచ్చ మీడియాకు ప్రజలే బుద్ధి చెబుతారనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.